UNG న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. దేశంలో విజృంభిస్తున్న కరోనా, కొత్తగా 83,809 పాజిటివ్ కేసులు. ఇరవై 24 గంటల్లో 2,058 కేసులు, 10 మరణాలు. తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. నాలుగు నిమిషాల్లో గుండెను 3.6 కిలోమీటర్లు తీసుకెళ్లిపోయారు. హాట్ ట్రాన్స్పోర్టేషన్లో హైదరాబాద్ పోలీసులు సక్సెస్. కొత్త చట్టం ప్రజల చుట్టం. ఏజెన్సీ ఏరియా భూముల్లో జోక్యం చేసుకోబోం. ఏడాదిలోగా భూముల సర్వే పూర్తి. రెవెన్యూ బిల్లుపై మండలిలో సీఎం కేసీఆర్. ప్రభుత్వం తీసుకురానున్న నూతన రెవెన్యూ చట్టంలో ప్రజలకు అవినీతి రహిత సేవలతో పాటు చట్టబద్ధమైన రక్షణలు లభిస్తాయని, ఎవరికీ అన్యాయం జరగదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 100% పారదర్శకంగా రైతుల వివరాలు ధరణి పోర్టల్లో ఉంటాయని, ఈ డేటాను ఎవరు మార్చడానికి వీల్లేకుండా సాఫ్ట్వేర్లో అవసరమైన రక్షణాత్మక చర్యలు చేస్తామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి సూచనలు సలహాలతో అవసరమైన మార్పులు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో భూముల సర్వేతో ప్రభుత్వ ప్రైవేట్ భూముల వివరాలు తెలిసిపోతాయని, ఏడాదిలోగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని వెల్లడించారు. అవసరమైన చోట గ్రామానికో వీఆర్ఏను పెట్టి మిగతా వారిని నీటిపారుదల శాఖలో లష్కర్ పోస్టులో సర్దుబాటు చేస్తామన్నారు. ఎన్ఆర్ఐల భూములను పరిరక్షించేందుకు ఆధార్ కార్డుల స్థానంలో పాస్పోర్ట్, ఇతర పత్రాల సహాయంతో రక్షణ కల్పిస్తామని చెప్పారు. సోమవారం శాసనమండలిలో నూతన రెవెన్యూ చట్టం, గ్రామ రెవెన్యూ అధికార పదవుల రద్దు, పురపాలక, పంచాయతీరాజ్ బిల్లులను మండలి ఆమోదించింది. అంతకుముందు రెవెన్యూ బిల్లు, వీఆర్ఓ పదవుల రద్దు బిల్లులను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేంద్రం ఒక్క మాట చెప్పకుండా దుర్మార్గంగా 7 రెవెన్యూ మండలాలని ఆంధ్రాలో కలిపేసింది. విద్యుత్ కష్టాల్లో ఉన్నప్పుడు 440 మెగావాట్ల సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి ఇచ్చేశారు. ఇప్పుడైతే విద్యుత్ సరఫరాలో దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాం అని పేర్కొన్నారు. 1,45,000కు 45,500కు ఇంత క్లియర్గా పోయిందన్నప్పుడు అంత పెద్ద మనం బెంబేలెత్తాల్సి భయపడాల్సిన అవసరం లేదు. పొజిషన్ మీద కొంతమంది ఎక్కువ జాగాను అనుభవిస్తుండొచ్చు, పాస్బుక్లో తక్కువ ఉండొచ్చు, ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు అధ్యక్ష. ఇవి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అవి. నాకు కూడా నా స్వానుభవంలో కూడా అటువంటి అనుభవం నాకు ఎదురైంది అధ్యక్ష. మాకు ఒక పక్కకు పెద్ద పీస్ ఆఫ్ ల్యాండ్ ఉండే, మేము దాన్ని చేస్తూ 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 పోతాం, చివరికి పోతే మా భూమి తక్కువ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఒక 20 ఏళ్ళ కింద వచ్చాను. ఇదేంటి అని ఆ టీ పని గీ పని అంతా తెప్పించి కొలిపిస్తే మా పక్కకు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఉందో భూమి వాళ్ళకున్నది, దానిలో 8 ఎకరాలు మాది కలిసి ఉంది అధ్యక్ష. వాళ్ళందరూ సార్ ఇది మీద తీసేసుకొని ఇచ్చేసి ఇవి జరిగినాయి. దీనికి కూడా అనేక కారణాలున్నాయి, చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి కారణాలని. దీనికి ఎవరో ఒకరు బాధ్యులు కాదు. అది కాకుండా जागीर अबॉलिशन कब तक होते रहता? अब है कहाँ जागीर? कोई जागीर है? कोई जागीरदार है? इसमें क्या हो रहा है? ఈ జాగీర్ అబాలిషన్ యాక్ట్ పేరు మీద ఎందుకంటే ఎవడో మక్తదారు నాకు ఇచ్చిండు, నాకు ఎవడో జాగీర్ ఇచ్చిండు, నాకు వీడిచ్చిండు, నాకు వాడిచ్చిండని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తెచ్చుకుంటే కోకోలలుగా ఈ దుర్మార్గులంతా రకరకాల కథలు చేస్తూ ఉన్నారు. ఇనాం అబాలిషన్ యాక్ట్ దాని టైం బౌండ్ అధ్యక్ష. పలానా సంవత్సరం నాటికి ఎవరో అవుతున్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ టెనెంట్స్ కదా, వాళ్ళు ప్రొటెక్ట్ చేయండి అనే చట్టం. అది ఎప్పుడో గతించిపోయింది జమానాలు. ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాం. మనం ఎందుకు కొనసాగిస్తారో మనకు తెలియదు. దాని కూడా అన్ని పిచ్చి పిచ్చి కేసులు, పనికి మాలిన కేసులు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, ఇట్లాంటి ఎన్నో చిలువలు పలువలు జరుగుతూ ఉంది. వీటన్నిటి నివారణ ఏంది అంటే అప్డేట్ కావాలి, డిజిటైజ్ కావాలి, అదేవిధంగా ల్యాండ్ కోఆర్డినేట్స్ అలాట్ కావాలి ప్రతి సర్వే నెంబర్. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. అప్పుడు ఏ గొడవ ఉండదు. అన్నిటికి కూడా ఆన్సర్ ఖచ్చితంగా టోటల్ సర్వేనే ఆన్సర్. దట్ ఈస్ ది ఓన్లీ ఆన్సర్. ఇక వేరే ఆన్సర్ లేదు.
सर्वे एक बार कर दिया तो दूध का दूध, पानी का पानी। अब कौन बोलता उसके बारे में? उसके बाद कोई बात ही नहीं है। द बेस्ट आंसर फॉर ऑल द इश्यूज, ऑल द प्रॉब्लम्स is the total survey. That is the reason the government has taken a decision, conscious decision, to undertake a total survey. ముందు నేను కూడా అనుకున్న అధ్యక్ష, భయపడ్డా నాకు కూడా వాస్తవానికి. ఏ 3-4 ఏళ్ళు పడుతుందో సర్వే అంటే చాలా పెద్ద వ్యవహారం కదా. కానీ భగవంతుని దయ వల్ల టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్, మోడర్న్ వరల్డ్ చాలా తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. క్వికెస్ట్ పాసిబుల్ టైంలో జరిగే అవకాశం. చాలా కంపెనీలు వస్తూ ఉన్నాయి, సరే పరంపరగా ముందుకు వస్తూ ఉన్నారు. తలాకో జిల్లా ఇవ్వండి సార్, మీకు వీలైన తొందరగా చేసి పెడతామని వస్తూ ఉన్నారు. అనేక రకాలుగా వస్తూ ఉన్నారు. సో మనకు అది పెద్ద సమస్య అని నేను అనుకుంటలేను అధ్యక్ష. ఆ విధంగా దాంట్లో ముందుకు పోతాం. అవన్నీ కూడా జరుగుతాయి అధ్యక్ష. శ్రీధరబాబు గారు మిత్రుడు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఈ చట్టం గిట్ల సంగతి అని చెప్పి సేవింగ్ క్లాజ్ అని పెడతారు శ్రీధరబాబు గారు. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ మనం కూడా పెట్టుకున్నాము. ట్రబుల్ షూటర్ అని కూడా ఇంకోటి పెడతారు. ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ ఏదైనా ట్రబుల్ వచ్చినట్టయితే ఏం చేయాలి, డిఫికల్టీ అని కూడా పెడతారు. మన చట్టంలో ఉంది, మనం కూడా పెట్టాం. ఎనీ డిఫికల్టీ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్, అది పెట్టుకుంటాం అధ్యక్ష. ప్రొవిజన్ కామన్గా పెడతారు, అది మనం కూడా పెట్టుకున్నాం. కాబట్టి మనకు అంత పెద్ద సమస్యలు రావు. దెబ్బనేదైనా వస్తే ఏముందంటే దాన్ని ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేసుకుంటాం. ఒక విల్ కావాలి, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. చట్టం పగడబంది అమలు చేయాలనుకున్న తర్వాత నాట్ ఎ బిగ్ డీల్, ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. హౌస్ సెషన్లో ఉంటే యాక్ట్ అయితే తెచ్చుకుంటాం, లేదంటే ఆర్డినెన్స్ ఇష్యూ చేసుకోవడం రొటీన్ ప్రాక్టీస్ అది గవర్నెన్స్లో. మళ్ళీ హౌస్ కాగానే దాన్ని బిల్ చేసుకుంటాం. ఇది సహజంగా జరిగేది అధ్యక్ష, అందరికి తెలిసే విషయమే. బట్ అంత సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అయితే అధ్యక్ష, ఇప్పుడు మిగిలిన యాక్ట్లన్నీ కూడా అట్లే ఉంటున్నాయి, తీసేస్తలేము. కొన్ని ఉన్నాయి, 2-3 ఉన్నాయి, రాబోయే రోజుల్లో తీసేస్తాం, వాటిని రిపీల్ చేస్తాం. అవసరం లేదు. దాంట్లో నుంచి మళ్ళీ కొంత లిటిగేషన్ పుట్టుకొస్తుంది కాబట్టి, అనవసరమైనటువంటి గందరగోళాలు వస్తున్నాయి కాబట్టి అది ఒకసారి ఇంకా సమీక్ష చేయమని చెప్పినాను. దీంతోనే పాటు పెడదామని అనుకున్నాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి, మా లా సెక్రటరీ గారికి, ఇతర ఎక్స్పర్ట్స్ చెప్పినాం. లెట్ ఇట్ నాట్ బి హేస్టీ. ఏదైనా పేదలకు ఉండే ప్రొడక్షన్ గిట్ట పోగలదు ఆయనతో తొందరపాట్లో. కాబట్టి తర్వాత చూడండి వాటిని నేను చెప్పినాం. అవి కన్వీనియంట్గా మెల్లగా చూస్తారు అధ్యక్ష, తొందర ఏం లేదు. దీంతోనే ఒక బిగినింగ్ వస్తుంది మనకు. దీని తర్వాత అందరు కూడా ఇంకో మాట చెప్తున్నారు. మాకు స్పష్టత ఉంది అధ్యక్ష, 2-3 విషయాలలో చాలా స్పష్టత ఉంది. ఒకటి, ఇంకో విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇది ప్రజలకు తెలవాలి. నేను ఎవరినో విమర్శించడానికో ఇంకో దానికో చెప్తలేను. గతంలో అవలంబించబడ్డ విధానం ఏదైతే ఉందో చాలా చాలా అశాస్త్రీయంగా ఉంది. అసైన్మెంట్ విచ్ వాజ్ డన్ వాజ్ మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ అన్సైంటిఫిక్. భూములు పంచడం అంతే. ఆ పంచడం ఎట్లుందంటే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడు పెట్టినది ఉన్నది అధ్యక్ష. ఇలా సూర్యాపేట జిల్లా మఠంపల్లి కథ ఏంది అధ్యక్ష? ఆడ ఉండేది 15,000-1600 ఎకరాల భూమి మీద 9,000 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చింది. 9,000, 9,000 ఎకర్స్కి ఇచ్చారు. ఇష్టారాజ్యం. ఏది పడుతుంది? మెదక్ జిల్లా శివంపేటలో 200 ఎకరాలు ఉంటే 600 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారు. ₹1,00,000 ఎకరం అయ్యా అధ్యక్ష. ఇట్లా బిస్కెట్లు అమ్మినట్టు. వీడు కాగితం పడుకుని వీడు పోను, వాడు రాను. రోజు ఆయన సైదిరెడ్డి గారు అని చెప్పాడు, ఎమ్మెల్యే ఆడ మన హుజూర్ నగర్లో. ఆ పోలీసు కేసులు పరిష్కారం చేయలేక నేను చచ్చిపోతున్నా సార్ అని వచ్చింది మొన్న. ఏందా అంటే వీటిని ఇచ్చిన నేను ఏం చేయాలి? పరంపరగా ఏళ్ళ తరబడిస్తావు. ఇటువంటి దాష్టిక
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 83,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,30,237కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి 1,054 మంది మృతి చెందగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 80,776కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 79,292 డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 38,59,400గా నమోదైంది. దేశంలో 78.28% కరోనా రోగులు రికవరీ రేటు ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. యాక్టివ్ కేసుల శాతం 20.08% ఉండగా దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,90,061 ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదైన కేసులలో మరణాల రేటు 1.64%కి తగ్గింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 10,72,845 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 5,83,12,273గా నమోదైనట్లు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తెలంగాణలో కరోనా కేసులు తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్ను రిలీజ్ చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2,058 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,60,571కి చేరింది. ఇందులో 1,29,187 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం తెలంగాణలో 30,400 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 984కు చేరింది. కేసుల వారి చూస్తే జిహెచ్ఎంసీలో 277, కరీంనగర్ 135, ఖమ్మం 103, రంగారెడ్డి 143, సిద్దిపేట 106, వరంగల్ అర్బన్లో 108 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 80.45%గా ఉంది. హైదరాబాద్ పోలీసులో మరోసారి సక్సెస్ అయ్యారు. లైవ్ హార్ట్ను లగ్డీ కపూర్లోని గ్లోబల్ హాస్పిటల్ నుంచి బంజారా హిల్స్లోని కేర్ హాస్పిటల్కి తరలించడంలో విజయవంతమయ్యారు. గుండె మార్పిడి శస్త్రచికిత్సకు ఎలాంటి అవాంతరం కలగకుండా ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. 3.6 కిలోమీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో చేరుకునేలా కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ రోజే అన్ని ప్రయోజనాలు అందించి సగౌరవంగా వారిని సన్మానించి ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేర్చేలా ప్రత్యేక విధానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలో శాఖాధిపతికి సంక్షేమ అధికారి బాధ్యత అప్పగించనున్నట్టు తెలిపారు. పదవి విరమణ రోజు నాటికి ఉద్యోగి స్కేల్ ఎంత, ఆ రోజు ఎంత వస్తుంది వంటి లెక్కలు పూర్తయి ఉండాలన్నారు. మంత్రి మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సుమారు 35 నుంచి 40 ఏళ్లు ప్రజాసేవలో ఉన్న ఉద్యోగిని పదవి విరమణ అనంతరం గౌరవంగా పంపాలన్నారు. సింగరేణి కార్మికులు చీకటి సూర్యులని గనుల్లో పనిచేసే వారికి దినదిన గండంగా ఉంటుందని సీఎం చెప్పారు. వారికి ఆదాయ పన్ను రద్దు అంశం కేంద్ర పరిధిలో ఉందన్నారు. యూపీఏ, భాజపా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీనిపై ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు సింగరేణిలో చేస్తే కోల్ ఇండియాలో కూడా చేయాల్సి వస్తుందని చెప్పారని సీఎం తెలిపారు. పార్లమెంట్లో ఎంపీలు సింగరేణి కార్మికుల ఐటీ రద్దుపై పోరాడతానన్నారు. కారుణ్య నియామకాల్లో జనరల్ మజూర్గా ఉద్యోగాలు పొందేవారిని అర్హతల మేరకు ఖాళీల ప్రాతిపదికగా సంస్థలోని ఇతర పోస్టుల్లో నియమించనున్నట్లు సీఎం తెలిపారు. ఇప్పుడు డెఫినెట్ గా రివ్యూ చేస్తాం. ప్రభుత్వం ఒక పాలసీగానే తీసుకుందామని ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి రిటైర్ అయిన అధికారి నాకే ఒక ప్రత్యేక అనుభవం ఉంది అధ్యక్ష. ఒక చీఫ్ ఇంజనీర్ గారు మన ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవారు. అప్పుడు మన పాండురంగం గారు అని చెప్పి
సికింద్రాబాద్ ఆయన ఒక అతను మెంబర్ ఉండేవాడు అధ్యక్ష. మమ్మల్ని బాగా ప్రేమించేది, మేము కూడా పండ్ల కాయ దగ్గర పోయి ఒకరోజు నేను అనుకోకుండా పాండరంగం గారి దగ్గరికి వెళ్తుంటే ఆ సిఈ గారు అటెండర్ టేబుల్ మీద కూర్చున్నారు అధ్యక్ష. నమస్కారం సార్, నమస్కారం, మీరు ఏం సార్ మీరు ఇక్కడ కూర్చున్నారంటే, నేను రిటైర్ అయినా, నేను ఇప్పుడు లేను సార్ ఉద్యోగంలో. ఎప్పుడు రిటైర్ అయినా అంటే 5 months సార్. సరే అయితే అయింది, మరి మీరు ఈ అటెండర్ టేబుల్ మీద ఎందుకు కూర్చున్నారు? నాకు ఆఫీస్ లేదు కదా, నా అకౌంట్ స్టేట్మెంట్కి వచ్చి అందుకే కూర్చున్నాను. నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినంత పని అయింది అధ్యక్ష. ఆ సిఈ గారిని ఒక 20 సార్లు వచ్చింది యాజ్ ఎమ్మెల్యేగా. వారు అంత ఉన్నత ఉద్యోగి, చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయితే ఇదేం పద్ధతి అని నాకు బాగా వెళ్ళి మీరు రండి అని చెప్పి వారు నా నెంబర్ తీసుకెళ్ళి నేను పోయిన పని పక్కకు పెట్టి పాండాంగం గారితో నేను ఫైట్ చేసి అధికారులందరినీ పిలిపించి 2 గంటలు అక్కడనే కూర్చొని వారికి సెటిల్ చేపించి నేను బయటకు వచ్చిన అధ్యక్ష. అంటే ఈ హ్యూమన్ యాంగిల్ ఇన్నేళ్ళు పనిచేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు రిటైర్ అయితే చాలా గౌరవించాలి. మొన్న కూడా నేను చెప్పిన అధ్యక్ష, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, మేము డెఫినెట్ నెక్స్ట్ క్యాబినెట్లో సీరియస్ డెసిషన్ తీసుకొని హెచ్ఓడీలందరినీ కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అని పెట్టమని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. ఒక హెచ్ఓడి బాధ్యత ఏంటంటే ఆ ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ కూడా చూసే బాధ్యత ఆయనకు ఉండాలి. రెండవది, రిటైర్ అయినప్పుడు రిటైర్ అయ్యే లోపే 2 విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. భగవంతుని దేవాల షార్ట్ పీరియడ్లో ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాం. అయితే ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్ అయ్యే లోపు ఆయనకు స్కేల్ ఎంత వస్తుంది, ప్రమోషన్ ఏనాటికి వస్తుంది, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి ఉండాలి అధ్యక్ష. ఏదైనా డిసిప్లిన్ యాక్షన్ మంచిగా లేకపోతే తెలిసి ఉండాలి, నేను ఏ స్టేజ్ నేను ఏమైతా అని తెలిసి ఉండాలి. తదనంతరం రిటైర్ అయ్యే నాటికి లెక్క ఆచారం అంతా కంప్లీట్గా ఉండాలి. రిటైర్ అయ్యే రోజు వరకే ఆ ప్యాక్ తయారు చేసి రెడీగా పెట్టి రిటైర్ అయిన రోజున ఆయన ఏ సెక్షన్, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడైతే అక్కడ, ఏ కార్యాలయం అయితే అక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్నపాటి సన్మానం ఏర్పాటు చేసి ఒక పూలదండ వేసి శాలువ కప్పి ఆయన సేవలను కొనియాడి ప్రభుత్వ వాహనంలోనే వారి ఇంటి దగ్గర దించేవారు అధ్యక్ష, ప్యాక్ చేతిలో పెట్టి. ఇది గౌరవం. డెఫినెట్గా చాలా మంచి ప్రాక్టీస్ చేద్దామని చెప్పి నేను చాలా ప్రయత్నం చేస్తా ఉన్నా. 100% షార్ట్ పీరియడ్లో తెస్తాను విశ్వాసం నాకుంది తప్పకుండా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ వంటి ఓటీటీ సేవలను అందిస్తున్న ప్లాట్ఫామ్లకు ఎలాంటి నిబంధనలు అవసరం లేదని టెలికాం వాచ్డాగ్ సోమవారం తెలిపింది. సంభావ్య పరిమితుల ముప్పును పక్కన పెట్టి ఓవర్ ది టాప్ కమ్యూనికేషన్ సేవలకు ప్రస్తుతం రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అవసరం లేదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సూచించిన చట్టాలు, నిబంధనలకు మించి ఓటీటీ లాంటి వివిధ అంశాల కోసం సమగ్ర నియంత్రణ చట్టాన్ని సిఫారసు చేసేందుకు ఇది సరైన సందర్భం కాదు అని ట్రాయ్ స్పష్టం చేసింది. ఓటీటీ సేవల గోప్యత, భద్రతకు సంబంధించిన రెగ్యులేటరీ జోక్యం అవసరం లేదని కూడా ట్రాయ్ వెల్లడించారు. అమెరికా అడవులలో రాజుకున్న అగ్ని రోజురోజుకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మంటలు అనేక రాష్ట్రాలకు విస్తరించి 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీని గురించి విపక్షాలు డొనాల్డ్ ట్రంప్ను ప్రశ్నించాయి. తన ప్రచారంలో ఎక్కడా కాలిఫోర్నియా ఫైర్ గురించి మాట్లాడలేదని నిలదీశాయి. దీంతో ట్రంప్ స్పందించారు. మంటలు అనేది వాతావరణానికి సంబంధించిన విషయం కాదని, మేనేజ్మెంట్కు సంబంధించిన విషయమని ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే మంటలు చల్లబడతాయి అని తెలిపారు. మంటలపై విపక్షాలు ప్రశ్నించగా ఆయన ఫైటర్స్ని కలిశారు. వాతావరణ మార్పే దీనికి కారణమా అని ఒక రిపోర్టర్ ట్రంప్ని ప్రశ్నించగా, వేరే దేశాలకు ఈ సమస్య లేదని, ఆ దేశాలతో తొందరగా మంటలు అంటుకునే చెట్లు ఉన్నాయని, కానీ వారు అలాంటి సమస్యలు ఎదుర్కోవడం లేదని ట్రంప్ తెలిపారు. అందుకే ఇది వాతావరణ మార్పులకు సంబంధించిన మార్పు కాదు, మేనేజ్మెంట్కు సంబంధించిన విషయమని తెలిపారు. త్వరలోనే మంటలు చల్లబడతాయి, మీరే చూడండి అని ట్రంప్ తెలిపారు. ఆ విషయం సైన్స్కు సంబంధించిన విషయం కాదని తాను అనుకుంటున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాలకు ట్రాఫిక్ చలానాలు అధికంగా విధిస్తున్నారని, సీఎం ఆదేశాల మేరకు భారీ జరిమానాలు వేస్తున్నారని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన గన్ పార్క్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ట్రాఫిక్ పోలీసులకు లక్ష్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తం ఈ చలానాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చలానా కట్టకపోతే ఫైనాల్టీలు వేస్తున్నారని, ఆటో నడిపే వారికి వారు సంపాదించే సగం డబ్బు చలానాలకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ఈ జరిమానాలు వేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. తక్షణమే ఈ జరిమానా వేసే విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని, భౌతికంగానే నిర్వహించాలని కళాశాల సాంకేతిక విద్యా కమిషనర్ అన్ని కళాశాలలకు ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేశారు. అదే కమిషనర్ ఆటానమస్ కళాశాలలు తమకు ఇష్టమైన రీతిలో పరీక్షలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఇస్తూ 12న మరో ఉత్తర్వు ఇచ్చారు. ఇలా పరస్పర విరుద్ధంగా పొంతన లేకుండా ఆదేశాలు జారీ చేస్తే ఎలా అని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహించేలా ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బివి నర్సింగ్రావు, గరీబ్ గైడ్ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాఖ్యలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం స్టాక్ మార్కెట్లో నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు పటిష్టంగా ఉన్న బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాల జోరు కారణంగా స్టాక్ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఇంట్రాడేలో 375 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్ చివరకు 98 పాయింట్లు పతనమై 38,757 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 24 పాయింట్లు తగ్గి 11,440 పాయింట్ల వద్దకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి గతంలో అంచనా వేసిన -5% కంటే మరింత దిగువకు -9%కి పడిపోతుందని S&P గ్లోబల్ రేటింగ్స్ పేర్కొనడం, ఐటీ షేర్లు మెరుపులు మెరిపించినప్పటికీ హెచ్డిఎఫ్సి, జోడీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ వంటి బ్లూ చిప్లు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. డాలర్తో రూపాయి మారకం విలువ ఆరంభ లాభాలను కోల్పోయి 5 పైసలు పెరిగి 73.48కి చేరింది. ఇంగ్లాండ్ గడ్డపై ఆస్ట్రేలియా చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 207 పరుగులకే ఆల్అవుట్ అయింది. కెప్టెన్ ఫించ్ అర్ధ సెంచరీ సాధించగా లబ్షేన్ క్యారీ రాణించారు. 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఫించ్, లబ్షేన్ మూడో వికెట్కు 107 పరుగులు సాధించడంతో జట్టు గెలుపు దిశగా సాగింది. అయితే లబ్షేన్ను వోక్స్ అవుట్ చేశాక జట్టు పతనం వేగంగా సాగిపోయింది. 21 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన కంగారూలు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. 65 పరుగుల తేడాతో చివరికి 8 వికెట్లు కోల్పోయి ఆ జట్టు ఓటమి పాలైంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆర్చర్ శామ్ కరన్ ప్రత్యర్థిని పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. 3 మ్యాచ్ల సిరీస్లో 2 జట్లు ప్రస్తుతం 1-1తో సమానంగా ఉండగా మూడో వన్డే రేపు జరుగుతుంది. వీకెండ్లో సరదాగా ఆటపాటలతో ఎంజాయ్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు సోమవారం రాగానే మళ్ళీ గేమ్లోకి ఎంటర్ అయ్యారు. మొదటి వారం పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌస్ సోమవారంతో రెండో వారంలోకి ప్రవేశించింది. ఆరంభం నుండే బిగ్ బాస్ సీజన్ 4 చప్పగా సాగుతుందని టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రోమోల రూపంలో మాత్రం నెటిజన్లలో హైప్ క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్. తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే బిగ్ బాస్ హౌస్లో రెండో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే కంటెస్టెంట్లలో ఒకరికొకరి మధ్య సరైన అవగాహన లేదన్న విషయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న బిగ్ బాస్ మరోసారి వారి మధ్య చిచ్చు పెట్టేందుకు సిద్ధపడ్డారు. సోమవారం బిగ్ బాస్ తమ కంటెస్టెంట్లకు ఓ టాస్క్ను ఇచ్చారు.
ఇంటి లోపల ఓ పడవను ఏర్పాటు చేసి అందులోకి అందరినీ ఎక్కమని చెప్పారు. సభ్యులందరూ పడవ ఎక్కిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దిగేందుకు వీల్లేదని తెలిపారు. పడవ తీరం చేరుకున్నాక హారన్ కొట్టిన వెంటనే ఓ ప్యాసింజర్ ఖచ్చితంగా దిగాలని నిబంధన పెట్టాడు. అలా ఎవరైతే పడవ నుంచి దిగుతారో వారు ఈ వారం నామినేషన్ అవుతారని పేర్కొన్నాడు. దీంతో ఇంట్లోని వారిలో ఎవరిని పడవ నుంచి దింపేయాలన్న సందేహం మొదలైంది. అయితే ముందు నేనే దిగి వెళ్ళిపోతానంటూ గంగవ్వ సిద్ధపడింది. దీంతో గంగవ్వను ఆపేందుకు మిగిలిన వారందరూ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. మధ్యలో నోయల్ కల్పించుకొని అందరితో మంచి రిలేషన్ ఉన్నందున ఆ బంధం తెగిపోవద్దని అలా దిగిపోతానంటుందని అంటున్నారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నాడో పక్కగా తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో విజృంభిస్తున్న కరోనా, కొత్తగా 83,809 పాజిటివ్ కేసులు. ఇరవై 24 గంటల్లో 2,058 కేసులు, 10 మరణాలు. తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. నాలుగు నిమిషాల్లో గుండెను 3.6 కిలోమీటర్లు తీసుకెళ్లిపోయారు. హాట్ ట్రాన్స్పోర్టేషన్లో హైదరాబాద్ పోలీసులు సక్సెస్. కొత్త చట్టం ప్రజల చుట్టం, ఏజెన్సీ ఏరియా భూముల్లో జోక్యం చేసుకోబోం. ఏడాదిలోగా భూముల సర్వే పూర్తి. రెవెన్యూ బిల్లుపై మండలిలో సీఎం కేసీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.